హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమోట్ 365 డేస్. కేవలం 10,000 రూపాయల పెట్టుబడితోటి ప్రతి సంవత్సరం కూడా 10 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఒక బిజినెస్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇది లండన్లో 2005లో అలెక్స్ అనే వ్యక్తి ఒక యూనివర్సిటీ స్టూడెంట్. సో అతని యూనివర్సిటీ ఫీజుల కోసం ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేశాడు. ఇది స్టార్ట్ చేసిన కొత్తల్లో అంతా కూడా నెగిటివ్ అండి. సో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో ఏంటి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, సో దీనివల్ల మాకు యూజ్ ఏంటి అని చెప్పేసి అందరు రిజెక్ట్ చేసిన వాళ్ళే. కానీ జస్ట్ 5 మంత్స్లో 10 కోట్ల రూపాయలు సంపాదించేసాడండి. ఎలాగా ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఇది వచ్చేసి ది $1 మిలియన్ హోమ్ పేజ్. మీరు కనుక గూగుల్లోకి వెళ్ళి $1 మిలియన్ హోమ్ పేజ్ అని క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. జస్ట్ హోమ్ పేజ్ మాత్రమే ఉంటుంది. సో దీనికి ఎటువంటి అదర్ పేజెస్ ఉండవు. హోమ్ పేజ్, ఈ హోమ్ పేజ్లో చాలా బిజినెస్ నేమ్స్, చాలా లోగోస్ అయితే పార్క్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఇదే ఇతని బిజినెస్. ఓకే, సో అయితే ఈ బిజినెస్ వచ్చేసి ఒక పిక్సెల్ ఈక్వల్ టు $1కి సేల్ చేయడం స్టార్ట్ చేసాడనమాట. అయితే స్టార్టింగ్లో అందరూ రిజెక్ట్ చేశారు. సో ఎవరు కూడా తీసుకోలేదు. కానీ ఇతను ఏం చేశాడంటే ఇతని ఫ్రెండ్స్ దగ్గరికి, రిలేటివ్స్ అండ్ తెలిసిన బిజినెస్ పీపుల్ దగ్గరికి వెళ్ళి, మీ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో మా దానిలో ఫ్రీగా పార్క్ చేసుకోండి, సో మీరు పార్క్ చేసుకోండి అని చెప్పేసి కొంతమందికి ఆఫర్ ఇచ్చి వాళ్ళ బిజినెస్లన్నీ పార్క్ చేయించాడనమాట. ఆ తర్వాత ఒక మీడియా ఛానల్ ఈ బిజినెస్ గురించి ప్రచారం చేసింది. ఒక్కసారి ప్రచారం చేస్తే నెక్స్ట్ 5 మంత్స్లో సో కంప్లీట్ వెబ్సైట్ ఫిల్ అయిపోయిందండి. సో 10 లక్షల పిక్సెల్స్ అయితే అమ్మేశాడు, $10 లక్షలకు అమ్మేశాడు. సో ఆల్మోస్ట్ 10 కోట్ల రూపాయలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ సోల్డ్ అవుతాయి. సో పిక్సెల్ కొందామంటే ఛాన్స్ దొరకదు, అంత బిజీగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా సోల్డ్ అవుట్లోనే ఉంటుంది. అండ్ ఇది 2005లో ఇంటర్నెట్ సెన్సేషనల్ బిజినెస్ అయ్యింది. ఈవెన్ ఇండియన్ పేపర్స్లో కూడా ఆర్టికల్స్ వచ్చాయండి. సో నేను ఆల్మోస్ట్ లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి ఈ వెబ్సైట్ చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఎప్పుడు కూడా పిక్సెల్స్ అనేది ఖాళీయే ఉండదన్నమాట. చూసారా, ఎవ్రీ ఇయర్ ఇతని ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చేసి 10,000 మాత్రమే. దేనికి? అతని డొమైన్కి హోస్ట్ ఇంకా అయ్యే ఖర్చు, సో సర్వర్కి అయ్యే ఖర్చు, డొమైన్కి 10,000 మాత్రమే. కానీ 10 కోట్లు సంపాదించి పెడుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఒక చిన్న ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది. సో ఇది స్టార్ట్ చేసిన కొత్తల్లో, నెక్స్ట్ సక్సెస్ లెవెల్కి వెళ్ళిన కొత్తల్లో ఎంతోమంది స్కామర్స్ బెదిరించారు, ఎంతోమంది ఇతన్ని బ్లాక్మెయిల్ చేశారు. సో ఎక్కడా కూడా లొంగిపోలేదన్నమాట. సో దాన్ని అయితే కంటిన్యూగా రన్ చేశాడు. మళ్ళీ ఇతను 2012లో కామ్ అనే ఒక యాప్ తయారు చేశాడండి. ఈ యాప్ వచ్చేసేటప్పటికి స్లీపింగ్ అండ్ యోగాకి సంబంధించింది. అప్పుడు కూడా సెన్సేషన్ హిట్ అయింది అది కూడా, ఆ యాప్ కూడా. చూసారా, ఒక చిన్న ఆలోచన అతని జీవితాన్ని ఎలా మార్చేసిందో. సో మీలో కూడా చాలామంది ఏదైనా బిజినెస్ చేద్దాము, ఏదైనా చూడాలి అనుకుంటూ ఉంటారు. ప్రయత్నిద్దామా వద్దా, స్టార్ట్ చేస్తే ఫెయిల్ అవుతామేమో. సో ఇలాంటి ఆలోచనలతోటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఆగిపోతూ ఉంటారండి. సో ఫస్ట్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే సక్సెస్ వస్తుంది. సో ఫెయిల్యూర్ గురించి ముందే ఆలోచిస్తే ఏ బిజినెస్ ఎక్కడ కూడా రన్ అవ్వదన్నమాట. సో చాలామంది బిజినెస్ చేయాలని ఆలోచన ఉంటే మటుకు స్టార్ట్ చేయండి, లేట్ చేసుకోవద్దు. లేట్ చేసే కొద్దీ మీ ప్లేస్లో వేరే వాళ్ళు రీప్లేస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే చాలామందికి రకరకాల ఆలోచనలు వస్తాయి. మనకు వచ్చిన ఆలోచనలు వేరే వాళ్ళకి కూడా రావచ్చు. సో ఇలాంటి బిజినెస్ సక్సెస్ స్టోరీస్ రెగ్యులర్గా మీకు కావాలి అనుకుంటే మా ప్రమోట్ 365 డేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో ప్రతిరోజు కూడా మంచి మంచి కంటెంట్స్ అవుతాయి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.